హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. సరికొత్త రెసిపీతో ముందుకు వచ్చేసాను. ఏంటని అనుకుంటున్నారా? ఇది మటన్ కీమా, కానీ ఇందులో మటన్ లేదు. దీన్ని ఎలా వండాను, ఏంటి దాని ప్రాసెస్ మొత్తం తెలుసుకోవాలంటే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మరి రండి. స్టవ్లో వాటర్ తీసుకున్నామండి, మరుగుతున్నాయి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. ఇప్పుడు వేసుకున్నానండి. ఇదేంటో చెప్పగలరా మీరు? ఇది మిల్లీ మేకర్ పౌడర్ కింద ఉంటుందండి. ఈ జల్లిట్లో పోసుకుందాము. పెట్టుకున్నానండి. 2 గరిటెల ఆయిల్ వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేద్దునండి. కాబట్టి చీకటి పడింది, మాకు చెట్టు ఉంది ఇక్కడ, అంతే కొయ్యలేదు ఏమైనా ఉంటాయని. ఉల్లిపాయ సాఫ్ట్గా అయిందాక ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ ఇదిగోండి లైట్గా ఫ్రై అయినాయి. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ వేసుకుందాం. మిల్లీ మేకరు మనం వేడిలో వేసుకుని ఇలా ఇందులో జల్లిట్లో వేసుకున్నాం కదండి. ఇది ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. మొత్తం అంతా కలుపుకోవాలండి. ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చుకుందాము. ఇదిగోండి ఒక 5 నిమిషాలు మగ్గింది. ఇప్పుడు అన్నీ వేసుకుందాము. ఇదిగోండి చిటికెడు పసుపు, సరిపడగా సాల్ట్, ఇదిగోండి 1 స్పూన్ కారం, ఇప్పుడంతా కలుపుకుందాం. మసాలా వేస్తానండి. ఇదిగో ధనియాలు జీలకర్ర పౌడర్, ఇది 1 స్పూన్ వేస్తున్నాను. స్పైసీగా తినాలంటే ఇంకో స్పూను మసాలా అయినా కారమైన కూడా వేసుకోండి. నేను చూసి ఇప్పుడు ఇంకా 1 స్పూను కలుపుతాను మసాలా ఇందులో వేస్తాను. ఉప్పు చూసుకోండి. ఇప్పుడేను రెడీ అయిపోయిందండి మిల్లీ మేకర్ కర్రీ. ఇది మటన్ రెడీ అయిపోయిందండి. మటన్ లేదు ఇందులో, కానీ మటన్ కీమా లాగా ఉన్నది ఇది. దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నేను ఆల్రెడీ కూర వండేసాను, మీకోసం చూపిద్దామని కొద్దిగానే వండాను ఇది. అందుకే నేను ఈ డిష్ చాలా బాగుంటుందండి. మటన్ లేదు కానీ మటన్ కీమా ఇది. ఎప్పుడైనా నాన్ వెజ్ తినాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుందండి. దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను వండి తిన్నాను కాబట్టి మీకు తెలియదు, కాబట్టి మీరు వండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.